వాళ్ళని మనం అసలుకి భస్మం చేసాం. ఒక్క దెబ్బకి ఆపరేషన్ సింధూరి మొత్తం 23 నిమిషాలు మాత్రమే జరిగింది. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అక్కడ యుద్ధం చేసి టార్గెట్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చేదాకా ఎంత జరిగింది? 23 మినిట్స్లో అసలుకి మొత్తం టోటల్ 23 మినిట్స్లో భస్మం అయిపోయింది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు. ఫస్ట్ ఈ సెన్సిటివ్ పాయింట్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనం యుద్ధం చేస్తుంది టెర్రరిజం మీద. ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? అది పాకిస్తానా లేకపోతే ఇంకొకళ్ళ వేరే గ్రూపులా? అది మనకు సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ప్రత్యక్షంగా మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కూడా సేమ్ ఇంకొక ఆపరేషన్ ఉంటుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పారు అందరూ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ వార్తలు చూసండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, చిన్న టేజర్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమన్నారు? దొంగ నా కొడకలారా వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. మోడీ విన్నాడు రా. రియాక్షన్ చూసారు ఎలా ఉందో? మోడీ విన్నాడు. మోడీ వింటే ఎలా ఉంటుందో ఈ రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెప్పుడైనా సరే నరేంద్ర మోడీకి చెప్పుకోండి, వెళ్ళి మీ జైశంకర్కి చెప్పుకోండి, యోగి ఆదిత్యనాథ్కి చెప్పుకోండి. ఇలాంటి డైలాగులు వేయొద్దు. మీకు అసలు డైలాగులు వేయడానికి కూడా మీకు ఛాన్స్ లేదు. అక్కడ 2 వీర మహిళలు ఈ ఆపరేషన్ డీల్ చేశారు. ఆపరేషన్ సింధూరి పేరు పెట్టడం, అలాగే 2 వీర మహిళలు దీన్ని డీల్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటంటే కేవలం మగవాళ్ళని, అది హిందూ మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం. మన హిందూ సనాతన ధర్మంలో ఏంది, భర్తలు చనిపోతే బొట్టు తీసేస్తారు. వాళ్ళు ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం మహిళలు. అంటే సింధూరం. ఆ సింధూరానికి ప్రతిబింబంగా వాళ్ళ యొక్క వీరమరణానికి గుర్తుగా, వీర వనితలు గుర్తుగా 2 వీర వనితలు సోఫియా ఖురేషి అండ్ వ్యామికా సింగ్ ఇద్దరు ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసి వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాం. ఓకేనా? కాబట్టి ఇంకెప్పుడు కూడా మోడీకి చెప్పుకోండి, అది చెప్పుకోండి, ఇది చెప్పుకోండి అనొద్దు. గుర్తుపెట్టుకోండి, మన యుద్ధం కేవలం టెర్రరిజం మీదే. అది ఎలాగని చెప్పి మన దేశాన్ని మీదకి వస్తే అది ఎవడైనా సరే, పాకిస్తాన్ కానీ ఇంకా వేరే ఇతర దేశాలు మన దేశం మీదకి వస్తే ఆడికి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తాం. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఉందని చెప్పారు, అభి పిక్చర్ బాకీ హై అని చెప్పి ట్వీట్ చేశారు. ఓకేనా? ఉంది, చాలా ఉంది. ఈ సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ట్వీట్ చేసి జై హింద్ అన్నారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తూ పిచ్చి వేషాలు వేస్తే ఎవరికైనా పగిలిపోయిద్ది అని డైరెక్ట్గా అన్నారు. ఎందుకు నచ్చిందంటే ఆయన ట్వీటు వాస్తవమే కదా, నిజాన్ని మొన్న ఈ మధ్య కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక వర్గాన్ని కాల్చి చంపారంటే ఒక వర్గం ఏంటి హిందువుల్ని కాల్చి చంపారు, డైరెక్ట్గా అడగలేవా అని ధైర్యంగా అడిగారు. ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని సహించినట్టున్నారు. అంటే ఏంటి, ఆయన రాజకీయం ఎలా ఉంది? నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఉంది. అందరూ కూడా, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే మన దేశం మీద ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు అవి జరగకుండా ఉంటాయి. ఇకపోతే వాడి పేరేంది, మసూద్ అహ్మద్, అతను ఎవరు మెయిన్ టెర్రరిస్ట్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు. అఫ్కోర్స్ నేను బతికే ఉన్నాను అని వాడు మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అది ఫేక్ అరిగిలా తెలియదు. నిజంగా వాడు బతికే ఉంటే వాడికి మళ్ళీ చెప్తున్నారు, నాయన నిన్ను మళ్ళీ చంపేస్తాం, నిన్ను చంపడం ఖాయం. ఓకేనా? నేను బతికే ఉన్నాను, నన్ను చంపకుండా తప్పు చేశారు అని మోడీకి వార్నింగ్ ఇచ్చాడు. అరే, ఇట్లాంటి వార్నింగ్లు చాలా చూసాం. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు, మీ దగ్గర టెర్రరిస్టులు ఉండొచ్చు, 30 ఏళ్ళ నుంచి టెర్రరిస్టులు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. కానీ మా దగ్గర ఎవరున్నారా? నరేంద్ర మోడీ ఉన్నాడు. పిక్చర్ అభి బాకీ హై. జై హింద్. హాయ్ అండి. హాయ్ అండి. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి జరిగిన దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది 100% అనేది చేయాల్సిందేనండి. మీకు తెలుసు కదా, పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 26 మెంబర్స్ చనిపోయారు. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిన్ క్రూషియల్ థింగ్ ఏంటంటే నేమ్ అడిగి మరీ చంపారు. అది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, నేమ్ అడిగి చంపారు అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి మనకి గొడవలు పెట్టేసేసి ఒక పిరికి చర్యగా అది వాళ్ళు ఎంజాయ్ చేయాలనే వేలో వాళ్ళు చేశారు.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ముస్లిం లీడర్స్ కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ చాలామంది కూడా ఇలాంటి పిరికి చర్యలు మీరు చేయవద్దు, మేమందరం కూడా ఒకటి, ఏదైనా సంథింగ్ ఒకటి జరిగింది అంటే నేషన్ మొత్తం ఒకే స్టాండ్ మీద ఉంటాము. అంటే మనం స్ట్రైక్ కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఏదైనా కూడా చేసినా కూడా ఇప్పుడు అడక్కదినే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ అనేది. వాడు ఏంటంటే ఒక 100 రూపీస్ ఈరోజు అడుక్కుంటున్నాను, ఇంకొక 1000 రూపాయలు అడుక్కునేదానికి టార్గెట్ చేసుకుంటున్నాడు. ఆ 100 రూపీస్ అడుక్కొని తినడానికి కాకుండా ఓన్గా ఏ విధంగా ఎర్న్ చేయాలనేది వేస్ ఫైండ్ అవుట్ చేయట్లేదు. వాడు ఈ వేలో ఆలోచిస్తున్నాడు. అన్ని కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్గా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎంత స్ట్రాంగ్గా ఎదుర్కొంటామంటే అంత స్ట్రాంగ్గా ఎదుర్కొంటాము. ప్రతి కంట్రీ కూడా ఇండియాకి సపోర్టివ్గా ఉంది. మీకు తెలుసు టర్కీ కూడా ల్యాండ్ అయింది అక్కడ ప్లేన్ అనేది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏదో పనులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఏ కంట్రీ కూడా ఇది యాక్సెప్ట్ చేయదండి. చైనా సపోర్ట్ చేస్తున్నట్టు నాట్ ఎట్ ఆల్. అది చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఇండియా నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయదండి. అంటే సపోర్ట్ చేస్తున్నారు అనే వేలో ఈ ఎదవలు ఏంటంటే, మీరు మీడియా వాళ్ళు ఏంటంటే మన పాకిస్తాన్ మీడియా వాళ్ళు నాట్ మన కాదు పాకిస్తాన్ మీడియా వాళ్ళు ఏంటంటే ఆ విధంగా హైప్ క్రియేట్ చేసేసుకుని వాళ్ళు సునకానందం పొందుతున్నారు అంతే. ఏ కంట్రీ సపోర్ట్ చేయదు. నిన్న రాత్రి ఉగ్రవాదుల మీద జరిగిన దాడికి పాకిస్తాన్ సంబంధించిన మీడియా పర్సన్ ఏడుస్తున్నారు యాంకర్ టీవీలో, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంతే కదా, ఇప్పుడు 40% పాకిస్తానీస్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఉగ్రవాదానికి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? న్యూస్ రీడర్ ఏడుస్తున్నారు అంటే ఎందుకురా బాబు మీరు ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారని చెప్పేసి కదా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు. మీడియా పర్సన్ ఏడుస్తున్నాడు అక్కడ. 40% పాకిస్తానీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు ఫైట్ విత్ ఇండియా అనమాట. ఏంది కర్మ అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే ఆ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు కొందరు అధికారులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, యుద్ధం చేయగలుగుతాం మేము అని, మోడీని చంపేస్తామని కూడా ఈరోజు ఒక రిలీజ్ చేశారు. ప్రతోడు అంటాడు, అక్కడ యాక్షన్లో దిగితే ఎవడు చూస్తాడు ఎవడు ఉంటాడని తెలుస్తుంది కదా. పాకిస్తాన్ వాడు అందరిని అటాక్ చేస్తాను అంటాడు. రియాలిటీ ఏంటనేది మీకు తెలుసు, ఆ పాకిస్తానీస్కి తెలుసు అంతే. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? ఏ యుద్ధం జరిగినా కూడా యుద్ధం అనేది కూడా ఎప్పుడు కూడా ఇండియా అనేది యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది నడిచింది, అది జరిగింది, దానికి రివెంజ్ కింద ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మన వాళ్ళు చాలా లా అండ్ ఆర్డర్ని మొత్తం ఫాలో అవుతూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఎక్కడుంటారు పాకిస్తాన్లో, అది కూడా మనం మాన్యువల్గా వెళ్ళట్లేదు, అక్కడిని కూడా రాకెట్స్ ద్వారా వెళ్తున్నాయి అన్నమాట. పాకిస్తాన్లో ఈ టెర్రరిస్టులని ఎవరు పోషిస్తున్నారు అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ కూడా పిఎం కూడా అక్కడ పాకిస్తాన్ పిఎం కూడా వీఆర్ నో వే రిలేటెడ్ టు టెర్రరిస్ట్, ఎవరన్నా ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసేసి యూ కెన్ అటాక్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రతి కంట్రీ పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా ఒక రేంజ్లో తిట్టారనమాట పాకిస్తాన్ పిఎంని. ఏంటి ఇది నేమ్ అడిగి ఇలా చేశారు, మీరు ఎవరు సపోర్ట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారనమాట. పాకిస్తానీస్ కూడా అసలు వాళ్ళు ఇండియాలో ఉండాలని చెప్పేసి 40% పాకిస్తానీస్ ఆర్ యాక్సెప్టింగ్ అనమాట. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ విల్లింగ్ టు స్టే ఇన్ పాకిస్తాన్ అనమాట. సో ఈ దెబ్బతో మళ్ళీ ఫ్యూచర్లో భారతదేశం వైపు పాకిస్తాన్ అనేది అటాక్ చేయడం కానీ, పహల్గామ్ కానీ, పుల్వామా అలాంటి అటాకులు చేయొద్దు అంటే గట్టిగా దెబ్బతీయాలని ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి జరుగుతుంది అనుకుంటున్నారు? 100% అదే నేను అంటుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తాడు. ఇప్పుడు ఇలా చేశాడు, మళ్ళీ ఏదైనా దానికి రిప్లై అనేది స్ట్రాంగ్ ఇచ్చాడు అనుకో, మనకి ఇంకా డబుల్ రిప్లై అనేది ఇస్తాం అనమాట అంతే.